వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కొత్తబెల్లపురం నియోజకవర్గం గాజా రామారం 125వ డివిజన్ పరిధిలో GHMC కార్పొరేటర్ రావుల శేషగిరి ఉషోదయ కాలనీ ఫేజ్ 3 సోషల్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడిన కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ ఉషోదయ కాలనీ ఫేజ్ 3 సోషల్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఎజెండా కాలనీ అభివృద్ధి చేసుకోవడమే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ అందరూ కలిసి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు రవికాంత్, సలహాదారులు శ్యామ్ ప్రసాద్, సాంబశివరావు, జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోవా కుమార్, వైస్ ప్రెసిడెంట్లు రఘుపతి రెడ్డి, వెంకన్న, MD జమీల్, ఉపేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మిస్టర్ సురేష్, జాయింట్ సెక్రటరీలు సోమియుద్దీన్, సూర్యమౌళి, వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్రారెడ్డి, మణికంఠ, గణేష్, లేడీ సెక్రటరీ దివ్య, అనిత, ఖజానాదారు నరసింహాచారి, జాయింట్ ఖజానాదారులు సతీష్, ధర్మరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మారుతి నాయుడు, నాగేశ్వరరావు, ఆంజనేయులు, సత్యనారాయణ, ప్రవీణ్, తులసిరామ్, వంశీధర్ రెడ్డి, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. మన కమిటీకి ముందుకు సాగాలంటే ఎంతో కొంత ఫండింగ్ కావాలి. దానికోసం నా తరఫున కూడా నా ముందు సాయంగా ఒక 30,000 వెంకన్న గారు అంటాం. నాకు ఇప్పుడే తెలిసింది వెంకన్న గారు, మా అన్నగారు మరి 30,000 రూపాయలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో ముందడుగు నడిపించడానికి సేవపడినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి మేము కృతజ్ఞత. సాయి బస్సు ఉంటాను. నా తరఫు నుంచి దేశీకి 6,600 నరసింహాచారి గారు 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరుగుతుంది. మరి వారికి వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 5,000 వారికి వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు వంశీ, మాకు స్నేహితులు 10,000. నా తరఫు నుంచి 10,000. అందరూ ఒక్కసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. కొందరెడ్డి తరఫున 10,000. మరి ఆయన బాధ్యతలు, ఆయనకి పొలిటికల్ గా కూడా జగన్ గారు
ప్రెసిడెంట్ నా ఒపీనియన్ రవికాంత్ గారిని బలపరచాలని చెప్పి నేను మీకు ప్రపోజల్ కంటే ఆయన ఫేజ్ 2లో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయన వర్క్ మైండ్. సో మేము స్టార్టింగ్ నుంచి 2011 నుంచి కూడా ఆయన చూసుకుంటూ వచ్చాము. ఆయన ఇనిషియేషన్ వల్లే ఆ పైన ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఏదైనా జరిగింది అంటే అది కేవలం రవికాంత్ యొక్క ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. ఆయన ఎఫర్ట్స్కి మేము సపోర్ట్ చేస్తాం. సో ఇప్పుడు కూడా ఈ ఫేజ్ 3ని ఆయన ఆధ్వర్యంలో, రవికాంత్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళాలి. అభివృద్ధిలో ఆయనతో పాటు మేము కూడా నడవాలని మేము కోరుకుంటున్నాం. కార్యక్రమాలు ముందు చేసుకెళ్తాము. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి సూచన సలహా మేరకు ఆయన అడ్వైజరీగా పెట్టుకోవడం జరిగింది. ఏ కార్యక్రమాలు అయినా సరే కూడా ఆయన యొక్క ఎక్స్పీరియన్స్తో, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. నేను ఆయనతో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. సో అందుచేత ఆయన మనం పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ శ్యాంప్రసాద్ గారు ఆల్రెడీ చాలామంది తెలిసి ఉండొచ్చు. శ్యాంప్రసాద్ గారిని లీగల్ అండ్ చీఫ్ అడ్వైజర్ కింద పెట్టడం జరిగింది. ఆయన మన కాలనీకి ఒక బాగా కోటీశ్వరుడు. మిడియం కూడా ఎమ్మెల్యే భాస్కర్రావు గారు తమ్ముడు, మన సత్య హైట్స్ పక్కన ఉంటున్నారు. ఆయన కూడా పొలిటికల్గా చాలా పలుకుబడి ఉంది ఆయన కూడాను. సో వీళ్ళిద్దరిని పెద్దోళ్ళని, అలాగే మన జగన్ అడ్వైజర్స్ కింద అడ్వైజరీ బోర్డు మీద పెట్టుకోవాల్సి ఉంది. ఎక్కడ ఉంటాడు, మా వాళ్ళకి ఓటు కల్పించాడు నేను తప్పకుండా. స్టిల్ దే డిడ్ నాట్ అగ్రీ, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఫ్లాట్ ఓనర్స్కి ఇవ్వము, అపార్ట్మెంట్కి ఒకే ఓటు ఇస్తారట. అపార్ట్మెంట్కి ఒకటే ఓటు ఇస్తే 15 మంది ఒకరిని ఎలా ఎన్నుకుంటారు సార్? 20 మంది ఒకరిని ఎలా ఎన్నుకుంటారు? అది సాధ్యం కాని పని. ఇవన్నీ అసాధ్యమైన మాటలు. ఇప్పుడు వరకు వాళ్ళు టైంని పాస్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మరి నిన్న 2-3 రోజుల నుంచి జరుగుతున్న విషయాలు చూస్తే మీరు గమనిస్తే, వాళ్ళు నిన్న పొద్దున్న 9:30కి మీటింగ్ పెట్టుకుని బాడీ అనౌన్స్ చేసుకుని, బాడీ డిక్లేర్ చేసి, మనం మీటింగ్ ఉంటుండగానే గ్రూప్ ఫామ్ చేశారు. మీకు అందరికీ నిదర్శనం, అది వేరేది ఏం కాదు, నేనేమి చెప్పేది. మనం మీటింగ్లో ఉంటుండగానే, మేము మొన్న రాత్రి అందరం కూర్చుని జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ జూమ్ మీటింగ్లో ఉంటుండగానే గ్రూప్ క్రియేట్ చేశారు, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్లాట్ నెంబర్ 1 to 100 అని పెట్టేసి వాళ్ళే డిసైడ్ చేశారు. మనం ఇంకా విడిపోలేదు, మనం ఇంకా ఆలోచన చేస్తున్నాం ఎలా వెళ్ళాలి, ముందుకి ఏ పద్ధతిలో వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి. ఈ మాటల్లో ఉంటుండగానే గ్రూప్ క్రియేట్ అయిపోయాడు. అది నిదర్శనం. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కనీసం ఒక విషయం కూడా చెప్పలేదు మనకి. ఆ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. నిన్న అసోసియేషన్ బాడీ ఇచ్చి దాన్ని పబ్లిష్ చేశారు గ్రూప్లో. వాళ్ళు ఒక సెపరేట్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పబ్లిష్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఫ్లాట్ ఓనర్లు కానీ, ఇక్కడ ఉన్న జనాలు కానీ అవసరం లేదా? ఇది మన జూబ్లీ హిల్స్ అనే పేరు కూడా మార్చుకునే పరిస్థితి వస్తుంది. అది ఎందుకంటే మనం కొండపైన ఉంటున్నాము, మనకు ఉన్న అడ్వాంటేజ్ అది. మనం విడిపోయామని చెప్పేసి ఎప్పుడు అభివృద్ధిలో వెళ్ళామని చెప్పేసి మనం ఆ స్థాయిలో తీసుకురావాలంటే మనందరం కూడా కలిసి ఉండాలి, కార్యక్రమాలు చేసుకోవాలి, అవసరం ఉంటే కొట్లాడాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి. మనం మనకు ఆలోచన చేసుకోవచ్చు. మనకి ఏ తక్కువ లేదు. ఎందుకంటే జనాభా ఉన్నారు ఈరోజు. మరి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, కాయగూరలు తెచ్చుకుంటారు, రోడ్లో కుక్కలు ఉంటున్నాయి. సో వాళ్ళు ఏంటంటే లీగల్ ఇష్యూస్ కానీ లేకపోతే రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ ఇస్తారు. బట్ థింగ్ ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది కాలనీ నుంచి చాలా ఇంపార్టెంట్. సో పొజిషన్ ఉంది, వాళ్ళు మాత్రమే చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు అనే కాన్సెప్ట్ కాకుండా ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ కుదరకపోవచ్చు, 100% అందరూ రాకపోవచ్చు. బట్ హూ ఎవర్ అవైలబుల్ ప్రజెంట్ ఉంటారో, అవైలబుల్ టైం ఉంటుందో వాళ్ళు వచ్చి కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్, వాళ్ళ అపార్ట్మెంట్ నుంచో, వాళ్ళ రోడ్ నుంచో వాళ్ళు వచ్చి మాకు ఇది ఉంది పొజిషన్, ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇక్కడ ఇష్యూ ఉంది అనేది కొంచెం ఎక్స్కలేట్ చేస్తే దాంతోపాటు ఇప్పుడు 10 members కలిస్తే 10 డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా వస్తాయి, కొన్ని సలహాలు వస్తాయి, సూచనలు వస్తాయి. సో ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఈ కాన్సెప్ట్ కూడా వస్తుంది. 10 మంది ఆలోచనలు కలిస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. సో దానికోసం అని చెప్పి మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి. పొజిషన్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ పొజిషన్స్ అసలు క్వశ్చనే లేదు. అందరూ పార్టిసిపేటే ఉండాలి, అందరూ యాక్టివ్ మెంబర్సే ఉండాలి. సో అది నా అవకాశం. ఎందుకు మనము సెపరేట్ అవ్వాల్సింది, దాని యొక్క ప్రత్యేక కారణాలు ఏంటి అనేది రవికాంత్ గారు క్లుప్తంగా అందరికీ చెప్పారని నేను అనుకుంటున్నాను. మీకు ఇది కేవలం మన మనుగడ కోసం చేసే పోరాటం.
ఎందుకంటే మనకు పార్క్స్ ఉన్నాయి, మన ఇంటి ఎదురుకుంటే పార్క్ ఉంది, అదే మనం బాగు చేయించుకోగలిగితే మన వాళ్ళందరూ అక్కడ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా అక్కడ మంచిగా వ్యాయామం చేయొచ్చు, సేద తీరచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో కొన్ని డెవలప్మెంట్ ఎజెండా కూడా నెక్స్ట్ ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో మన అందరి సభ్యుల ఒక మోడల్ ఐకాన్గా మన ఫేస్ 3 కనబడాలి, ఉండాలి. దానికోసం మీరందరూ సహాయ సహకారాలు సమయం వెచ్చించి జనరల్ బాడీ మీటింగ్స్ కానీ ఆడవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి మీ అభిప్రాయాలని సూచనల్ని తప్పకుండా ఇవ్వండి. నెక్స్ట్ ఇది బాడీ ఫార్మేషన్ జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ప్రజెంట్ ఏ పార్టీ అయినా కూడా ఎమ్మెల్యే గారిని చైర్మన్గా మనం పెట్టుకుంటాం. ఇది జనరల్గా అన్ని అసోసియేషన్లో జరిగేది. డెవలప్మెంట్లో భాగంగా మనం వాళ్ళకి యాక్సెస్ అవ్వడం కోసము ఏదైనా ప్రపోజల్స్ ఏదైనా ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని చైర్మన్గా పెట్టుకుంటాం. అది ఏ పార్టీ ఉన్నా కూడా ఎమ్మెల్యే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరుంటే ఆయన ప్రజెంట్ చైర్మన్ కింద ఉంటారు. మన స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో వారు వైస్ చైర్మన్గా ఉంటారు. ఇది ఆనవాయితీగా, ఇది మనం తయారు చేసింది కాదు, జనరల్గా అన్ని అసోసియేషన్లో జరిగేది. ఇది వాళ్ళు కూడా మనము ఈ బాడీలో పెడుతున్నాము. ఈరోజు ఉషోదయ కాలనీ ఫేజ్ 3 సోషల్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా ఘనంగా విఘ్నేశ్వర పార్క్ కమిటీ హాల్లో ఆరంభమైంది. మరి ఇది ఒక పెద్ద శుభప్రదం మనకి, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మన కష్టాలు మన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ అసోసియేషన్ని ఫామ్ చేయడం జరిగింది. మరి ఈ అసోసియేషన్కి సహకరించిన మిత్రులకి, అలాగే ఆడపడుచులకి, పెద్దలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఈ అసోసియేషన్ మున్ముందు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన కాలనీ నివసించే మౌలిక వసతులన్నీ కూడా మెరుగుపరుచుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరి ప్రధానంగా ఈరోజు కమిటీ చూసుకుంటే మరి ఉషోదయ ఫేజ్ 3 సోషల్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్డ్ నెంబర్ 1729/2025 UMCC ఇన్గేట్ గాజుల రామారం హైదరాబాద్. మరి చైర్మన్ గా మన గౌరవనీయులు వివేకానంద గారిని పెట్టుకోవడం జరిగింది. వైస్ చైర్మన్ గా గౌరవనీయులు రాహుల్ శేషగిరి గారు GHMC కార్పొరేటర్ పెట్టుకోవడం జరిగింది. చీఫ్ అడ్వైజర్ అండ్ లీగల్ శ్యామ్ ప్రసాద్ గారు, అడ్వైజర్స్ సాంబశివరావు గారు, CH జగన్మోహన్ రెడ్డి గారు, P శ్రీనివాసరావు గారు, మరి ప్రధానంగా ప్రెసిడెంట్ గా ఎన్నికబడిన K రవికాంత్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా A లవ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్స్ గా రఘుపతి రెడ్డి గారు, వెంకన్న గారు, MD జమీల్ గారు, ఉపేందర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడిన N సురేష్ కుమార్ గారు, జాయింట్ సెక్రటరీగా MD సోమ్యుద్దీన్ మౌలిరెడ్డి గారు, వెంకటేష్, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా రవీందర్ రెడ్డి గారు, మణికంఠ, అలాగే గణేష్ గారు, లేడీ సెక్రటరీగా దివ్య మరియు K అనిత గారు, ట్రెజరర్ గా N నరసింహచారి గారు, జాయింట్ ట్రెజరర్ గా R సతీష్ గారు, ధర్మరాజ్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా K మారుతి నాయుడు గారు, M నాగేశ్వరరావు గారు, J ఆంజనేయులు గారు, S సత్యనారాయణ గారు, B ప్రవీణ్ గారు, CH తులసిరామ్ గారు, వంశీధర్ రెడ్డి గారు అందరి యొక్క ఆమోదంతో ఈ కమిటీ ఎన్నుకోబడింది. మరి ఈ కమిటీ మరి రానున్న రోజుల్లో ఆపరేషనల్ గా ఉంటది. ఇది ఆథరైజ్డ్ కమిటీ. ఈ కమిటీని మేము అందరి యొక్క ఆమోదంతో ఎన్నుకోబడి జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కావున ఈ కమిటీ ఇక్కడి నుంచి అఫీషియల్ గా ఈ ఆఫీస్ బ్యారియర్స్ కింద పనిచేయడం మొదలవుతారు. కావున ఏ ఇష్యూస్ ఉన్నా సరే కూడా ఉషోదయ కాలనీ ఫేజ్ 3లో ఈ కమిటీకి రిప్రజెంట్ చేయొచ్చు. ఈ సభాముఖంగా నేను చెప్పేది ఒకటే, మరి ఇది ఉషోదయ కాలనీ ఫేజ్ 3 అనేది ఒక సోషల్ గవర్నింగ్ బాడీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ అసోసియేషన్ గా మరి నిర్మించుకున్నాం. మరి రానున్న రోజుల్లో మరి అందరి యొక్క మద్దతుతో, అందరి యొక్క ఐకమత్యంతో మరి ముందుకు పోతామని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, ముందుగా ఉషోదయ కాలనీ ఫేజ్ 3 ఏర్పడినందుకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ మనం ఎంతో కృషి చేసి ముందుకు నడిపించాలని అందరినీ కోరుచున్నాను. కాలనీ ఫేజ్ 3 నూతనంగా చేయబడిన కమిటీకి సభ్యులకు అందరకు హృదయపూర్వక నమస్కారాలు. అందరము ఈ కమిటీలో కలిసికట్టుగా పనిచేయాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.